క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు ప్రబోధన ఈనాడు కాదు, దశాబ్దాలు కాదు, శతాబ్దాల నుంచి, వేల సంవత్సరాల నుంచి కూడా యావత్ ప్రపంచానికి మార్గదర్శకం యేసు ప్రభువు గారు. ఎందుకంటే యేసు ప్రభువు చరిత్ర మనకందరికీ తెలుసు. మనిషి జన్మ సార్థకత కావాలంటే, మనిషి జన్మ అంటే మనకు మనం బ్రతుకుతూ 10 మందికి సహాయపడుతూ ఎవరి కాళ్ళపైన నిలబడుతూ ప్రేమ, సన్మార్గం, సహోదరత్వం, సమానత్వం అనేటువంటి సూక్తులు అంటే చెప్పడం కాదు, వారు అనుభవించినటువంటివి ప్రపంచానికి చెప్పినటువంటి అది ఒకటే మార్గం. ప్రపంచానికి యేసు ప్రభు ప్రబోధించినటువంటి సూక్తులే యావత్ ప్రపంచానికి అనుసరణీయం, ఆరోగ్యకరం. ఒకటే, వేరే మార్గం లేదు. ఇది ఒకటే సన్మార్గం. మనమందరం కూడా దీన్ని జ్ఞప్తి పెట్టుకోవాలి. అది బైబిల్ అయినా, భగవద్గీత అయినా, ఖురాన్ అయినా చెప్పినటువంటిది ఒకటే ఒకరు. మనం బ్రతుకుతూ అందరినీ ప్రేమించడం, అందరినీ సన్మార్గంలో పెట్టడం, అదొకటి మన ధర్మం. అది మరిచిపోయి ఏదో చేస్తాం, ఏదో సాధిస్తాం పుట్టినప్పుడు మనిషికి ఉండేది ఏంటి? పేరు ఉంటుందా? ఏముంటుంది? శ్వాస ఉంటుంది.